హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ పవన్ క్రియేషన్. ఇప్పుడు ఈ బ్లౌజుల మోడల్స్ ప్రైజెస్ అన్నీ చూసేద్దామండి. చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది హైనెక్ మాదిరి పెట్టేసి ఇలా పోట్లీలు ఇచ్చేసి ఇలా పెట్టామండి. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఇది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి. ఇవైతే మీషోలోనో మేడం ఎక్కడో తీసుకున్నారు. ఓన్లీ స్టిచ్చింగ్ కూడా పంపించారు. ఇలా కట్ వర్క్ స్టిచ్చింగ్ ఉంది దీనికి. ఇలా అంతా ఈ మేడం అయితే మనకి పార్సల్ అయితే 4th టైం అండి హైదరాబాద్ నుంచి పంపించడం. అయితే మేడంకి అయితే బ్లౌజులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతున్నాయి. వర్క్ అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ అండి. ఇది కూడా అంతేనండి, తీసుకున్నారు మేడం సపరేట్గా. వర్క్ చేసినదే తీసుకున్నారంట అండి. ఇది చేసిన వాళ్ళలో మైన్ ఏమంటే గిన ఇలా కరిపించే ఐటెం ఎక్కువ ఉంటుందండి. అంటే గమ్మేసి అతికిచ్చేస్తారు ఇవి. అలా వర్క్ అయితే ఇది ఫినిషింగ్ ఉంది. స్టిచ్చింగ్ అయితే రౌండ్ వచ్చేసిందండి. స్టిచ్చింగ్ కూడా మీకు నీట్గా ఉంటుంది. ఇలా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికైతే ఓన్లీ మిషన్ వర్క్ చెప్పారు. ఇలా లోడింగ్ పైపింగ్ ఇచ్చేసేయమన్నారు. లోడింగ్ పైపింగ్ ఇచ్చేసి ఓన్లీ హ్యాండ్స్కి ఒకటే వర్క్ చెప్పారు. హ్యాండ్స్కి ఒకటే ఇలా బార్డర్ పైన వేయమన్నారు. అందుకు బార్డర్ పైన వేసామండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి హైనెక్ బ్లౌజ్ అండి. ఇది ఇలా బుట్టీస్ వేసేసి బార్డర్ పైన ఇవ్వమన్నారు. హైనెక్ చేసేయమన్నారు. బుట్టీస్ అయితే ఇలా ఎంబ్రాయిడింగ్తో ఇచ్చేసాము. హ్యాండ్స్ కూడా బార్డరే పెట్టేయమన్నారు. అందుకు బార్డరే పెట్టేసామండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజ్ అండి. 2 శారీస్కి రెడ్ బ్లౌజే వచ్చేసింది. అందుకు అంతా గోల్డ్తోనే ఫినిషింగ్ ఇప్పించేసుకున్నారు. దీనికి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ కింద వేసేసి పైన బార్డర్ వేయమన్నారు. రాసి హ్యాండ్స్ పెట్టేసాం దీనికి. ఫ్రంట్ కూడా దీనికి లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఎవరైనా పార్సల్ పంపించాలా అనుకుంటే గిన మేమైతే మెసేజ్ చేస్తామండి. అదే డిటీడీసీకి మీరు మామూలుగా మిషనర్ల దగ్గరికి తీసుకుపోయినట్లే కవర్లో తీసుకుపోతే వాళ్ళే పార్సల్ చేసి వేస్తారు. ఇది ఈ లుక్ వచ్చేస్తుందండి. ఇలా పార్ట్ టైప్ వచ్చేసి సైడ్స్ అయితే ఇలా పెట్టేసాం దీనికి. ఫ్రంట్ కూడా ఇలా చిన్నగా ఇలా పెట్టినాము. చిన్నగా ఇలా ఇది మేము స్పేర్గా పెట్టామండి. ఫస్ట్ అయితే ప్లైనే స్పేర్గా పెట్టాము. ఇదైతే ఓన్లీ లోడింగ్ పైపింగ్. ఈ బ్లౌజ్ కూడా అంతే, మేడం సపరేట్గా తీసుకున్నారు. ఇలా మేడం సపరేట్గా తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నారు. ఈ షేప్ వచ్చేసింది హ్యాండ్స్. ఎక్కడే కానీ మీకు అనేది ఏం డ్యామేజ్ ఉండదండి. మీకు అక్కడేమన్నా డ్యామేజ్ ఉంటేనే పూసలు ఇక్కడ ఏం డ్యామేజ్ కావు. నీట్గా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఓన్లీ రౌండ్ పెట్టేసేయమన్నారు. రౌండ్ పెట్టేసాం, పైపింగ్ వేసాము. పైపింగ్ కూడా చూడండి నీకు నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్. ఇవన్నీ ఒక్క పర్సన్వేనండి. బ్లౌజ్ అయితే గిన ఒక్క మేడంవే. ఈ మేడం అయితే మాకు 4th టైం పంపించడం. ఇప్పుడైతే గిన ఇలా వెనకల షేప్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టేసామండి. బ్యాక్ సైడ్ ఇలా మేడం ఏవైనా షేప్స్ పెట్టేసేయమన్నారు. అన్ని షేప్స్ ఆల్మోస్ట్ పెట్టాము. ఇప్పటివరకు అయితే మేడంకి దగ్గర మేము స్టిచ్చింగ్ అయితే 60-70 బ్లౌజెస్ చేసి ఇచ్చింటామండి. పంపించినప్పుడల్లా కూడా 10 to 20 లోపు పంపిస్తారు మేడము. ఇలా వీ షేప్ పెట్టేసాము దీనికి కూడా. ఇది కూడా రౌండేనండి, అందుకే చూపించట్లేదు. ఓన్లీ రౌండ్ బ్లౌజు. ఇదైతే హ్యాండ్ వర్క్ మేడమే చేస్తారంట ఈ వర్క్ అయితే గిన. అందుకు ఇలా సేమ్ శారీలో బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకొని మేడం మనకి స్టిచ్చింగ్ కోడ్ పంపించారు. ఇది కూడా సేమ్ కట్ వర్కే చేసేసాము. రెండింటికి ఇదే కటింగే పెట్టినాం. ఈ కటింగ్ అయితే మేడంకి నేను ఎప్పుడు పెట్టలేదు, అందుకు ఇది పెట్టాను. ఇంకోటి ఇది లీఫ్ షేప్ మాదిరి వస్తుందండి. లీఫ్ షేప్ టైప్ డబల్ కట్ వర్క్ ఇచ్చేసి ఇలా పెట్టినాను. నేను ఆల్మోస్ట్ ఇవి పెట్టలేదని ఈ కటింగ్స్ పెట్టినాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ కాంటాక్ట్ చేసి కాల్ చేయండి, అన్నీ డీటెయిల్గా చెప్తాం. ఇదైతే ఇట్లా వీ షేప్ మాదిరి ఇక్కడ ఒకటి కటింగ్ ఇచ్చేసాం. ఇది ఓన్లీ లీఫ్ షేప్ పెట్టేసామండి.
ఇలా టోటల్ అన్నీ మేడం బ్లౌజులేనండి ఇవి. ఇప్పుడు ఇవన్నీ మేము హైదరాబాద్కి పోస్ట్ చేయాలి. మీకు వీటిలో ఏదైనా నచ్చినా కూడా ఏదైనా కాస్ట్ కనుక్కోవాలన్నా స్క్రీన్ షాట్ కొట్టి మీరు ఫోటో పెట్టి అడగచ్చండి వాట్సాప్ నెంబర్కి. మీకు ఏమైనా రెస్పాండ్ కాకుండా లేట్గా అయినా రెస్పాండ్ అవుతామండి. అందరూ పెడుతుంటారు కదా వాట్సాప్. ఎవరైనా పంపించాలనుకుంటే కాల్ చేసి చెప్పండి. మీరు మామూలుగా మిషన్ల దగ్గరికి తీసుకుపోయినట్లే కవర్లో తీసుకుపోయినా కూడా డిటీడీసీ వాళ్ళే పార్సల్ చేసి మాకు వేస్తారండి. అందరూ మేము పార్సల్ చేయలేము వేయలేము అని అడుగుతున్నారు. అట్లుండదండి. డిటీడీసీ వాళ్ళే పార్సల్ చేసి మనకి వేస్తారు. అంటే మీరు మామూలుగా కవర్లో తీసుకుపోతే వాళ్ళే అంతా సీల్ చేసేసి దాన్ని ప్యాకింగ్ చేసేసి వేస్తారు. ఎవరికైనా కావాలనుకుంటే డీటెయిల్గా ఇంకా నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.